నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనా పరంగా ఎంత దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ చూడనంత మార్పులను మనం చూస్తున్నాం. ఒకప్పుడు గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు లేకుండా ఎంతో ఇబ్బంది పడేవారు జనాలు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఎన్నో కష్టాలు పడాల్సిన దుస్థితి. అలాంటి పరిస్థితుల నుండి కేవలం 6 నెలల వ్యవధిలోనే 11,000 రోడ్ల నిర్మాణం చేపట్టి సంచలనం సృష్టించారు. గ్రామ సభల ద్వారా ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇక కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, వాటిని సమర్థవంతంగా పరిశీలిస్తూ తప్పు జరగకుండా చూసుకుంటున్నారు. ఆయన పనితీరును చూస్తుంటే ఎంతో బాధ్యతతో ప్రజలకు నిండు మనసుతో సహాయం చేయాలనే తత్వం జనాలకు కనిపిస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇన్ని అద్భుతాలు చేస్తున్నారంటే మరి ముఖ్యమంత్రి అయితే ఏ రేంజ్లో ఉంటుందో అని అనుకుంటున్నారు జనాలు. అయితే ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గురించి ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత చంద్రబోస్ లేటెస్ట్గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే నాకు ఒక కొత్త ఆక్సిజన్లా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా నా మీద నాకు ఇది చేయగలనా అని సందేహం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటాను. ఆయన రాజకీయ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బలమైన సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అనడానికి నిదర్శనమైన ఒక వ్యక్తి పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయాల నుంచి వెళ్ళిపోకుండా బలంగా నిలబడి తాను నిలబడమే కాకుండా రాష్ట్రం నుంచి సెంట్రల్ వరకు అందరినీ నిలబెట్టే స్థాయికి ఎదిగి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం చిన్న విషయమేం కాదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక పక్క పాలనలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాలు కూడా చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన చేస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ కార్యక్రమాలను అతి త్వరలోనే పూర్తి చేసుకుని మార్చి 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో మరియు టీజర్ని ఇదివరకే అభిమానులు చూశారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.